హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బజ్జీలు అయితే చేస్తున్నానండి. ఇంట్లో అయితే ఎలా చేసుకుంటాను అలాగైతే చూపిస్తాను, ఒకసారి అయితే చూసేయండి. బజ్జీల పిండి అయితే ఒక కప్పు తీసుకున్నాను, ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి. ఇదైతే నైటే కలుపుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి, బాగా పులవాలి. పిండి అయితే జల్లిస్తున్నాను చూడండి. మార్నింగ్ అయితే చాలా బాగా వస్తాయండి అలా కలుపుకుని పెట్టుకుంటే. టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక స్పూన్ అయితే వంట సోడా కూడా వేసుకోవాలండి. ఈ రెండు అయితే మిక్స్ చేసుకోవాలి బాగా. పెరుగు అయితే వేసేస్తున్నానండి. పెరుగు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత గుల్లగా అయితే వస్తాయి. పెరుగు వేసుకున్న తర్వాత అయితే కలుపుతున్నాను చూడండి. మనం వాటర్ కొంచెం కొంచెం వేసుకుని మనం బజ్జీల పిండిలాగైతే కలుపుకోవాలి. ఇంత లూజ్గా అయితే కలుపుకోవాలండి. చూడండి ఎలాగైతే కలిపాను. మూత అయితే పెట్టి ఉదయం చూపిస్తాను చూడండి. ఉదయానికి ఇలా పులిసి కొంచెం చూడండి బుడగ బుడగల కింద వచ్చింది. మళ్ళీ మనము మొత్తం మిక్స్ చేయాలి. పిండినంతా మిక్స్ చేసి అయితే మనం వేసుకోవాలి. ఆయిల్ అయితే పెట్టానండి స్టవ్ మీద. ఆయిల్ వేడెక్కింది. బజ్జీలు అయితే వేస్తున్నాను చూడండి. బజ్జీలు చూడండి ఎలాగైతే పొంగుతున్నాయో. నేను ఇప్పుడు చేసిన ఇంట్లో ఇలాగే వేస్తానండి, ఇలాగైతే చేసుకుంటాను. నా వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. చూడండి బజ్జీలు అయితే వేగినాయి, గోల్డెన్ కలర్ అయితే వచ్చినాయి చూడండి. ఇలాగైతే వేయించుకోవాలి. ఇవన్నీ అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మళ్ళీ వేసి చూపిస్తాను చూడండి. మరొక వాయ చాలా క్రిస్పీగా వచ్చినాయండి, చాలా బాగున్నాయి కూడా. స్టవ్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి, గమ్మున వేగిపోతే లోపల ఉడకవు. మీడియంలోనే వేయించుకోవాలి. మనకు పెద్దవి కావాలంటే పెద్దవి వేసుకోవచ్చు, చిన్నవి కావాలంటే చిన్నవి కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే చిన్న చిన్నగానే వేసుకున్నాను. ఇవి కూడా వైపునియండి, తీసేస్తున్నాను. అంతేనండి, వేడివేడిగా బజ్జీలు అయితే రెడీ. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే టమాటా పుదీనా చట్నీలోకి అయితే సర్వ్ చేసుకున్నాను. ఆ చట్నీ అయితే దీంట్లో చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను.